అమ్మా ఏం సూర్య? నేను ఆదిత్యని. నువ్వా? ఏంటి చెప్పింది చెయ్యాలి. ఏం చేయాలి? సమంత చేస్తున్న వ్రతానికి రావాలి. నేను రానని చెప్పలేదు కదా, అత్తయ్య గారే వద్దని చెప్పారు. చెప్పిన వాళ్ళు రావాలి, విని ఆగిన వాళ్ళు రావాలి. నువ్వు తీసుకుని రావాలి. అత్తయ్య గారి మాటని కాదని నేనెలా? నచ్చిగావంటే సూర్యగాడి పీక పిసికి చంపేస్తాను. కుదరదు అన్నవంటే వాడిని చంపేస్తాను. ఈ ఇంటిని ఒళ్ళ కాడు చేసేస్తాను, పర్లేదా? అయ్యో, వద్దు వద్దు, అంత పని చేయొద్దు. చెయ్యకూడదు అంటే నువ్వే స్వయంగా వెళ్ళి అందరినీ తీసుకుని వ్రతానికి రావాలి. కానీ అందరూ లేరు కదా. ఉన్న వాళ్ళని తీసుకొని రా. రానన్న వాళ్ళని వదిలేవో వదలు. తీసుకొస్తాను. తీసుకురా. వెళ్ళు. ఇదిగో వెళ్తున్నాను. అత్తయ్య గారు, ఏమిటి జయంతి ఎలా ఉన్నావు? మళ్ళీ ఏమైనా చేసిందా శ్యామ్? నన్నేమీ చేయలేదు అత్తయ్య గారు, వ్రతమే చేస్తుంది. మరెందుకు అలా ఉన్నావు నువ్వు? ఎందుకో మనం వ్రతానికి వెళ్ళకపోవడం కరెక్ట్ కాదనిపిస్తోంది అత్తయ్య. ఎందుకలా అనిపిస్తుందో? శామ్ మనకి ఇష్టం లేకపోయినా వ్రతం చేస్తుంది మన ఇంట్లో కదా అత్తయ్య గారు. అది మంది కాదని మనం అనుకున్నప్పుడు అది మన ఇంట్లో వ్రతం చేస్తే ఏమిటి, మరెక్కడ చేస్తే ఏమిటి? దాని వాటాలో చేసిందనుకోవడమే, మనకు సంబంధం లేదనుకోవడమే. అనుకునే కదా వెళ్లకుండా ఆగాము. కానీ వెళ్తేనే. జయంతి, నీకేమన్నా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? శ్యామ్ చేసినవని చెప్పింది నువ్వు, దానికి బుద్ధి చెప్పమని అడిగింది నువ్వు. చెప్పిన నువ్వే వద్దని వ్రతానికి వెళ్ళమంటావా? అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. జయంతి, నిన్నే జయంతి. అత్తయ్య గారు, ఏమైంది నీకు? నాకేం కాలేదు అత్తయ్య గారు. వ్రతానికి వెళ్ళకపోతే సత్యనారాయణ స్వామికి మన మీద కోపం వస్తుందని భయం వేస్తుంది. అలాంటి దాని విషయం మీద దేవుడి దయ దాని మీద ఉండదు. తను చేసిన తప్పులు తెలిసినవాడు శిక్ష మనకు వేయడు. అబ్బా, ఈవిడేంటి ఎంత చెప్తున్నా వినడం లేదు. కాబట్టి భయపడాల్సిందేమీ లేదు, కంగారు పడకు. ఈ ఒక్కసారికి వెళ్దాం అత్తయ్య గారు, మనం మంచి పోకుండా ఉంటుంది. నీకేదో అయింది, లేకపోతే ఇలా మాట్లాడు. సూర్యుని మన నుంచి దూరం చేయాలనుకున్న శ్యామ్ గురించి నువ్వు ఆలోచించవు. అయ్యో అత్తయ్య గారు, నేను ఇప్పుడు చెప్తున్నాను, శామ్ గురించి నేను ఎప్పుడు ఆలోచించను. నా కొడుకుని దాని సంకెళ్ళ నుంచి ఎప్పుడు విడిపిస్తానా అని అనుకుంటాను, అంతే. అయితే అలానే ఉండు, వేరే ఏమీ పట్టించుకోకు. అది కాదు అత్తయ్య గారు, నా మనసు ఎందుకో లాగుతుంది. సత్యనారాయణ స్వామి నా వ్రతానికి రావా అని అడుగుతున్నట్టు అనిపిస్తోంది. స్వామికి మనమందరం వ్రతంలో ఉండాలనుకుంటున్నట్టున్నారు అత్తయ్య గారు. ఆ దేవుడే కోరితే వెళ్ళడం ఉత్తమం కదా. అర్థమైంది, అర్థమైంది. నువ్వు వెళ్ళు. మీరు రారా? దేవుడు రమ్మని చెప్పింది నీకు కదా, నువ్వు వెళ్ళు. నాకు కూడా చెప్పినప్పుడు నేను వస్తాను.
ఆ, అందరినీ ఉద్దేశించే స్వామి చెప్పారు అత్తయ్య గారు. హా? ఆ ఉద్దేశం నా దగ్గర రాని. నేను రావాలనుకుంటే ఆయన నీకు చెప్పినట్టే నాకు కూడా చెప్తారు. అలా చెప్పినప్పుడు వస్తాను. నువ్వు వెళ్ళు. ఆ, ఉన్న వాళ్ళని తీసుకెళ్ళమంటారా? ఆ విషయం నన్నడక్కు జయంతి. తీసుకెళ్ళు. అడిగితే అడుగు, వస్తానంటే తీసుకెళ్ళు. కానీ అత్తయ్య గారు మీరు వస్తే రాను, రాలేను. నువ్వు వెళ్ళు. అత్తయ్య గారేమో రానంటే రానంటున్నారు, వాడేమో ఉన్న వాళ్ళందరినీ తీసుకురావాలంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మిగిలిన వాళ్ళైతే ఈజీగా తీసుకెళ్లొచ్చు. సామాన్య విషయంలోనే కొంచెం కష్టపడాలి. ఆ వ్రతం చెడగొట్టడానికి రమ్మంటే వస్తుంది. వీలైతే చెడగొడతాం కూడా. మరి అత్తయ్య గారు రాలేదంటే ఏమంటాడు? దండం పెట్టి బతులాడమే. దేవుడా, నా బతుక్కి ఎన్ని గంటలు తెచ్చి పెడుతున్నావయ్యా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా స్మరేత్ పుండరీకాక్షం సర్వాభ్యాంతరస్తి శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తు. జయశంకరాయ ఏంటాదిత్య, ఒక్కడివే వచ్చావు? ఎవ్వరు రాము పొమ్మన్నారా? అవును సమంత, రావన్నారు. చీ ఒకటే కొట్టలేదు, వెళ్ళమన్నారు. నేను చెప్పాను కదా నీ వల్ల కాదు అని. నువ్వే వినకుండా పెద్ద బిల్డప్గా వెళ్ళావు. ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది సమంత, నా గురించి నీకు కొంతే అర్థమైందని. వెళ్ళింది పులి, పంజా విసరకుండా ముడుచుకొని వస్తుందా? నిన్ను ఓడించటానికైనా గెలిచి వస్తుంది కదా. అంటే వస్తున్నారు, అటు చూడు. ఇప్పుడే ఉంటావు.
తెలిసిందా నా గురించి? ఓడిపోయా, ఓడగొట్టాను. అంత లేదులే బాబు, వచ్చింది కొసరే, మేం రాలేదు. మెయినా? వాళ్ళెవరు? మా అమ్మమ్మ, మీ నాన్నమ్మ. అమ్మా, ఏంటి? నాయనమ్మ రాలేదే? రమ్మని చెప్పడానికి చాలా ప్రయత్నించాను, రానన్నారు. రండి, కిందకి రండి. అది విషయం. ఆవిడ రాదు. రాకుండా ఉండడమే నాకు మీ తమ్ముడికి కావాలి. ఆవిడంటే మాకు అస్సలు ఇష్టం ఉండదు. యాక్చువల్లీ మా మెయిన్ శత్రువు ఆమెనే. ఎందుకంటే నేను సూర్య పెళ్లి చేసుకోకూడదని ముఖ్యంగా అనుకుంటుంది ఆవిడే. మా పెళ్లికి అడ్డుపడుతుంది తనే. అమ్మయ్య, రావడం లేదు. మేమెంచెక్క మా మూడ్ అప్సెట్ చేసుకోకుండా వ్రతం చేసుకుంటాం. నువ్వు ఓడిపోతావు, నీ తిక్కా కుదురుతుంది. పులివి అని చెప్పుకునే నువ్వు పెళ్ళివని నీకు తెలుస్తుంది. అత్తయ్య గారు, ఏంటది? సూర్య చెవి కొరికేస్తుంది. ఏం చెప్తుందంటారు? నీతో పాటుగా నేను ఉన్నాను సామాన్య, నాకేం తెలుసు? ఈ వ్రతం ఎలాగైనా చెడగొట్టాలి అత్తయ్య గారు. నువ్వు ఆ ఆలోచనలోనే ఉండు, వేరే ఏది ఆలోచించుకో. శామ్ వాడితో ఏం మాట్లాడుతుంది? సూర్య అనుకోని మాట్లాడుతుందా? ఆదిత్య అని తెలిసి నా మీదున్న కోపంతో వాడికి ఇంకా ఎక్కిస్తుందా? ఏం తెలియడం లేదే. సార్ వారి మొహం మాడిపోయింది. దీన్నే అంటారు ఏక్ మార్ దో తుకుడా. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. తమరు సావిత్రమ్మ గారు, ఇది గెలుపంటే. నేనే గెలిచాను, నేనే గెలిచాను. గెలవనివ్వను. తెస్తాను చూడు సావిత్రమ్మని, వస్తాను చూడు సావిత్రమ్మతో. నాకు కావాల్సింది కూడా అదే, అమ్మమ్మ రావడమే. నాయనమ్మా, నీకు కోపం వస్తుంది, రాకూడదు అని అనను. నీకు పౌరుషం ఉంటుంది, ఉండకూడదని అనను. నీకు వ్రతానికి రావటానికి ఇష్టం ఉండదు, ఇష్టం ఉండాలని అనను. కానీ నువ్వు రావాలని మాత్రం చెప్తాను. నువ్వు అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా, లేకపోతే నీకున్న తెలివితేటలు నాకు లేవనుకుంటున్నావా? రావద్దని చెప్తూనే రమ్మంటున్నావు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా లక్ష్మీ. నాయనమ్మా, జరుగుతున్న వ్రతం పరాయి వాడిది కాదు, నీ మనవడిది. నేను నీకు పగవాణ్ణి కాదు,
నువ్వు ప్రేమగా పెంచిన వాణ్ణి. అందరూ ఉండి నాకిష్టమైన నువ్వు లేకపోతే ఎలాగ నాయనమ్మా? ఇష్టం, ఆ ఇష్టం ఒకవైపు ఉంటే సరిపోదురా, రెండు వైపులా ఉండాలి. నా వైపు ఉంది నాయనమ్మా. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టం ఏముంటే నాకు ఇష్టం లేని దాన్ని కొంగు పట్టుకోవరా నువ్వు? దాని మెళ్ళ తాళి కట్టావు. నాయనమ్మా, నేను తాళి ఎలాంటి పరిస్థితుల్లో కట్టాల్సి వచ్చిందో అమ్మకు చెప్పాను. నీకు చెప్పలేదా? బ్లాక్మెయిల్ చేసింది నాయనమ్మా. తాళి కట్టకపోతే నీతో సహా అందరినీ జైల్లో పెట్టిస్తానంది. తనకు సపోర్ట్ చేస్తున్న లాయర్వి, మహిళా మండలి వాళ్ళవి వీడియోలు కూడా చూపించింది నాయనమ్మా. అందుకని భయపడిపోయి తాళి కట్టేశానంటావా? ఒరేయ్, ఈ మాటలు మీ అమ్మ నమ్మాల్సిందే, నేను నమ్మను. అదంటే నీకు ఇష్టం కాబట్టి మా ఇష్టంతో సంబంధం లేకుండా దాని మెళ్ళ తాళి కట్టేశావు. మేమేమీ అనుకోకూడదని ఇలా కుంటి సాకులు చెప్తున్నావు. నాకు తెలియదు అనుకోకు. నీ వయసు దాటి వచ్చిందాన్ని. నా ముందు జరగకపోయినా జరిగిందేంటో గ్రహించగలను. నన్ను మరీ అంత తక్కువగా అంచనా వేయి. ఆ అంచనాలకు మించి చేస్తుంది శ్యామ్ నాయనమ్మా, నేను కాదు. నాకు శ్యామ్ అంటే ఇష్టం లేదని అబద్ధం చెప్పను, కానీ మీ అంగీకారంతోనే తనను చేసుకోవాలనుకున్నాను నాయనమ్మా. ఇలా చేసుకోవాలనుకోలేదు. చేసుకోవాల్సిన సిచ్యువేషను శ్యామే క్రియేట్ చేసింది. నేను నా గురించి ఆలోచించి తాళి కట్టలేదు. నా వల్ల మీరు కష్టాలు పడతారని భయపడి తాళి కట్టాను నాయనమ్మా. మీకోసం కట్టాను. కట్టావుగా, ఇక వెళ్ళు. నువ్వు రావాలి. నేను రాను. నాయనమ్మా, శ్యామ్ కోసం కాదు, నా కోసం రా. వస్తే మీ వివాహాన్ని నేను అంగీకరించినట్టు అవుతుంది. ఆ తప్పు నేను చెయ్యను. ఆ అవకాశం శ్యామ్కి నేను ఇవ్వను. వ్రతానికి వస్తేనే అవకాశం ఇచ్చినట్టు అనుకోకు నాయనమ్మా. దేవుడి కోసం వచ్చినట్టు అనుకో. రేయ్, ఇక మాట్లాడింది చాలు. నువ్వెన్ని కబుర్లు చెప్పినా ఈ వ్రతానికి రాను. నువ్వు వెళ్ళు. చివరిసారిగా అడుగుతున్నాను నాయనమ్మా, నువ్వు రావాలి. నీకు కూడా చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి అడక్కు, నేను రాను. రావా? రాను. రావా నాయనమ్మా? రేయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? రావా అని అడుగుతున్నాను. సూర్య, రా. నేను ఫైనల్గా అడుగుతున్నాను, రావా? రాను. నువ్విప్పుడు రాకపోతే ఇక్కడే నా గొంతు కోసుకొని చస్తాను. సూర్య, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ముందు కత్తి కింద పడి. నువ్వు వస్తానంటేనే. ఏమిట్రా బెదిరిస్తున్నావా? నువ్వు రాకపోతే చస్తాను అంటున్నాను. సూర్య,